వెల్కమ్ టు మై షో. శివ తెలుగు సినిమా గతిని స్థితిని మార్చిన సినిమా. 36 ఏళ్ల తర్వాత ఇప్పుడు శివ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో శివ సినిమాకు పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్ కెమెరా ముందుకొచ్చి తమ అనుభవాలు చెప్పుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో నాగార్జున గారితో 35 సంవత్సరాలుగా ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్గా పనిచేసిన చంద్ర గారు మనతో ఉన్నారు. ఆయన్ని నాగార్జున చంద్ర అని ఇండస్ట్రీలో పిలుస్తారనమాట. అక్కినేని కుటుంబంతో ఆయనది 45 ఏళ్ల ప్రయాణం. ఈ నేపథ్యంలో శివ సినిమాతో ఆయనకున్న అనుబంధాన్ని, ఆయనకున్న మెమరీస్ని, అలాగే నాగార్జున గారితో ఆయనకున్న ప్రయాణాన్ని పూర్తిగా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. చంద్ర, నాగార్జున చంద్ర అంటే ఇండస్ట్రీలో మిమ్మల్ని పేరు పెట్టి పిలిచేవారి కంటే కూడా నాగార్జున మనిషి అని గుర్తు చేస్తూ పిలిచేవాళ్ళు ఎక్కువ అంట. సో ఎలా సార్, అంటే ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, అక్కినేని కుటుంబంతో ట్రావెలింగ్ ఎలా మొదలైంది, నాగార్జున గారి వద్దకు ఎలా చేరారు, ఇది ఒక్కసారి చెప్పండి సార్. నేను ఎయిత్ క్లాస్ డిస్కంటిన్యూ చేసి అప్పుడు దానవీర సూరకర్ణ ఫస్ట్ సినిమా నాది. దానవీర సూరకర్ణ ఫస్ట్ సినిమా రామారావు గారు. అప్పుడు మా బావగారు ఎయిర్ డ్రెస్ చేసేవాడు, తోట సుబ్బారావు ఆయన పేరు. ఓకే. అప్పుడు ఏంటంటే చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఏ డిపార్ట్మెంట్ అయినా, మేకప్ డిపార్ట్మెంట్ అయినా, హెయిర్ స్టైల్ డిపార్ట్మెంట్ అయినా, జూనియర్ ఆర్టిస్టులు అయినా చాలా తక్కువ ఉండటం వల్ల ఆయన ఏం చేశాడంటే, సరే ఎయిత్ క్లాస్ డిస్కంటిన్యూ చేసుకొని చదువుతలేదు ఇది అని చెప్పి ఆయన అమ్మకి తీసుకెళ్ళిపోయాడు. ఆయన దానవీర సూరకర్ణకి ఎయిర్ డ్రెస్. ఓకే. అలా తీసుకెళ్ళి నన్ను మేకప్ అసిస్టెంట్గా చేసుకున్నాను. ఫస్ట్ రామారావు గారి దగ్గర తీసుకెళ్ళారు, పెద్ద ఆయన దగ్గర. ఓకే. ఏం ఎవరీడు ఏం అంత. సరే మా బామ్మర్ది. ఓ ఎంత చిన్న బామ్మర్ది ఉన్నారా నీకు? మా బామ్మర్ది అని మేకప్ అసిస్టెంట్ చేశాను. నేను చదువుకోవట్లేదా వీడు, ఇంత చిన్న వయసులో తీసుకోదు. లేదండి చదవట్లేదు, గాలి తిరుగుతున్నాడు, ఏదో సంథింగ్ చెప్పాడు. సరే జాగ్రత్త చేసుకో. అట్లా స్టార్ట్ అయింది. ఏంటంటే నా డ్యూటీ ఏంటంటే, ఆయనకి బేర్బోర్డ్ అంటే దుర్యోధన గెటప్ కానీ, దానవీర సూరకర్ణ అన్నీ ఉన్నాయి కదా, ఆయనకి బాడీకి అంతా మేకప్ వేయాలి. బాడీ అని చూస్తేమో ఇలా ఉండేది విగ్రహం. ఆయన మామూలు విగ్రహం కాదు, నేనేమో ఇంత ఉండేవాడిని ఆయనకి. సో ఆయనకి వెనక వేయండి అనేవాళ్ళు. అప్పుడు ఏంటంటే బాటిల్స్లో వచ్చాయి మేకప్. ఇప్పుడు వచ్చిన స్టిక్స్లు ఇవన్నీ కాకుండా ఆ మెటీరియల్ అంతా బాటిల్స్లో వచ్చాయి. అది చేతికి తీసుకొని రాయటం అనమాట మొత్తం మేకప్ ఒంటికంతా. అది నా డ్యూటీ. అది చేసేసుకొని చేసేవాడిని. చేసిన తర్వాత అట్లా కంటిన్యూ అయింది. ఆ నెక్స్ట్ షెడ్యూల్ దానవీర సూరకర్ణ అయిపోగానే చాణక్య చంద్రగుప్త నాగేశ్వరరావు గారు దగ్గర తీసుకెళ్ళాడు. మళ్ళీ తీసుకెళ్ళగానే ఏంటంటే ఇది సంగతి. ఆయన చెప్పినది ఇప్పుడు కూడా నాకు గుర్తుండిపోయింది ఏంటంటే, చదువు లేదు, చదువు రాదు అని బాధపడే కంటే క్రమశిక్షణతో పనిచేస్తే విద్య ఆటోమేటిక్గా అదే వస్తుంది. నువ్వేం చేస్తావంటే, అంటే చాలా చిన్నపిల్లవాడు కదా, అప్పుడు నాకు వాళ్ళకి చెప్పాలనిపించిందేమో నా వయసుని బట్టి. లేకపోతే అదే ఏజ్ పెద్ద అయితే చెప్పేవాళ్ళు చెప్పకపోయేవాళ్ళు తెలియదు. కానీ అదే ఓ పని చేయరా నువ్వు, షూటింగ్ అంటే ఇంటికాంచి బయలుదేరి షూటింగ్కి వచ్చాయి, షూటింగ్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపో, మధ్యలో ఎక్కడ కూడా ఆగద్దు, ఎవరు పిలిచినా వెళ్ళొద్దు. చాలా చిన్న వయసు కాబట్టి చెప్తున్నాను, ఇది మట్టి నేర్చుకో అని ఒక పదం వేశాడు ఆయన. అదొక తారక మంత్రం అయిపోయింది అది. ఇప్పటికీ కూడా నేను షూటింగ్ అంటే ఇంటికాంచి బయలుదేరితే షూటింగ్ అయిపోగానే ఇంటికి వచ్చేస్తాను. అది నాకు వచ్చిన 64 ఏళ్ల వయసులో కూడా అది నా మెదులుతూ ఉంటుంది ఆయన చెప్పింది. ఇప్పుడు కూడా మెదులుతూ ఉంటుంది ఆయన చెప్పిన రెండే. పనికి వచ్చావా, పని చేసుకున్నావా, ఇంటికి వెళ్ళిపో. ఇంటికి వచ్చావా, ఇంటికాడ ఉండు. మధ్యలో ఎక్కడ ఆ తర్వాత ఎందుకు అందే అంటే, నాకు అర్థమైంది ఏంటంటే 100 ఉంటాయి సినిమా ఫీల్డ్ అంటే. ఓకే. అవన్నీ మనం బయట పెట్టుకోలేం, కానీ 100 వ్యసనాలు ఉంటాయి. ఆ 100 వ్యసనాలకి తప్పించుకుంటాకి ఆయన చెప్పిన పెద్ద మాట అనమాట అది. ఆయన ఏమీ నాకు చదువు చెప్పుకోరా అది ఏం అనలేదు, కానీ బట్ చెప్పిన రెండే రెండు. ఇంటికి రా, పనికెళ్ళి ఇంటికి రా. ఒక్క మాట జీవితం పాఠం ఇప్పుడు వరకు జీవితాన్ని నిలబెట్టిన మాట. సూపర్. అది క్రమశిక్షణ అనేది ఆయనతోనే నేర్చుకున్నాను. అట్లా ట్రావెల్ చేసుకుంటూ దానవీర సూరకర్ణ, చాణక్య చంద్రగుప్త, అనార్కలి, రామపట్టాభిషేకం 4 సినిమాలు అక్కడ చేసి 5వ సినిమా
అన్నపూర్ణ స్టూడియోకి వచ్చా. ఓకే. అంటే మళ్ళీ నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి ఎలా ఎంటర్ అయ్యాను. అవును. అక్కడి నుంచి రాజా రమేష్ అని ఒక సినిమా, నాగేశ్వర గారి హీరో, అలా ఆయనతో కంటిన్యూ చేసుకుంటూ ఏడంతస్తుల మేడ ఇవన్నీ చేసుకుంటూ అట్లా ట్రావెల్ అయ్యాను. ఇక అన్నపూర్ణ స్టూడియోకి వచ్చిన తర్వాత ఇక బయట ప్రపంచం అనేది తెలియదు మనకి. అన్నపూర్ణ స్టూడియోలో ఉండిపోయా. ఓకే. వాళ్ళ క్రమశిక్షణతో వాళ్ళతో ఇప్పుడు వరకు కూడా మళ్ళీ వేరే వెళ్ళి ఎవరికి మేకప్లు చేయలేదు, వేరే వెళ్ళి చేయలేదు. రిటైర్మెంట్ తీసుకుంటానన్నాను, రిటైర్మెంట్ తీసుకున్నాను, ఫినిష్. దిస్ ఈజ్ మై స్టోరీ. సో శివ సినిమాకి ఫస్ట్ టైం మీరు శివ సినిమా ఎలా వచ్చింది అంటే ఫస్ట్ రావు గారి ఇల్లు చేసాం. ఓకే. రావు గారి ఇల్లు చేస్తున్నాం. అది కూడా వెంకట్ గారిది ఎస్ఎస్ క్రియేషన్. అప్పుడు ఎస్ఎస్ క్రియేషన్ అన్నపూర్ణ స్టూడియోస్ తరణి గారు డైరెక్టర్. అవును. రావు గారి ఇల్లు సినిమా చేస్తున్నప్పుడు మాకు మెల్లిగా ఈ ఉత్తేజ్ స్టార్ట్ అయ్యాడు. ఫస్ట్ రావు గారి ఇంటికి ఉత్తేజ్ అసిస్టెంట్ డైరెక్టర్. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు. రాము ఏంటంటే కంటిన్యూటీలు చూసుకునేవాడు. ఓకే. ఒక కళ్ళద్దం పెట్టుకొని. అయితే రాముకున్న ఒక అలవాటు ఏంటంటే ఏ వస్తువు ఎక్కడ పెట్టాడో అక్కడ మనం మర్చిపోయి వెళ్ళిపోతూ ఉండేవాడు. అప్పటి నుంచి మతిమరుపు అన్నాలో మరి ఏమన్నాలో కానీ మరి వేరే ఆలోచించాడో తెలియదు కానీ బట్ ఏదన్నా చేతిలో బుక్ ఉందనుకో, బుక్ ఒక దగ్గర పెట్టి వెళ్ళిపోయేవాడు అనమాట. అంటే అతని ఆలోచన విధానాలన్నీ వేరేగా ఉండేవి. అట్లా రామ్ గోపాలను పరిచయం మాకు. అలా ఇబ్బంది పడే క్షణాలు ఉన్నాయా అలా మర్చిపోవడం వల్ల? మర్చిపోవడం అంటే ఇక్కడ ఒక చిన్న ఇది ఉండేది. నాకున్న దీనికైతే వేరే అయితే మాట అనేసేవాళ్ళం. కానీ ఇక్కడ ఏంటంటే మా సౌండ్ ఇంజనీర్ రాజుగారు అబ్బాయి. ఓకే. మాకు అన్నపూర్ణ స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ గారు ఉండేవాళ్ళు కదా, ఆయన అబ్బాయి కదా. అతని మీద ప్రేమతో ఇతను బాగా చూసుకునేవాళ్ళం. వాస్తవాన్ని చెప్పాలంటే అది వేరే వాళ్ళు అనుకుంటే అది వేరేగా ఉండేది. అక్కడి నుంచి అలా పరిచయం అయిన తర్వాత రావు గారి ఇల్లు తర్వాత విజయ్ సినిమా చేసాం. విజయ్ సినిమా తర్వాత ఒకసారి అన్నపూర్ణ స్టూడియోలో వెంకట్ గారు పిలిచి శివ సినిమా చేస్తున్నాం, శివ చేద్దాం, మేకప్ టెస్టులు చేయాలి, సరే. ఇక అక్కడి నుంచి అంటే అంతకుముందు స్టోరీ డిస్కషన్ ఇవన్నీ మాకు తెలియదు. మాకేంటంటే కథ అంతా అన్నీ అయిపోయిన తర్వాత సినిమా షూటింగ్కి వచ్చేటప్పటికే కదా మేము వచ్చేది. అక్కడి నుంచి మేకప్ టెస్టులు స్టార్ట్ అయినాయి. చిన్న, బ్రహ్మాజీ, ఉత్తేజ్, తర్వాత శుభలాక్ సుధాకర్. అంటే శుభలాక్ సుధాకర్కి అప్పటికే యాక్ట్ చేశాడు అనుకోండి. ఆ బ్యాచ్ ఉంది కదా, ఈ బ్యాచ్ అంతా రావటం మొదలు పెట్టారు. మేమేంటంటే అంతకుముందు సినిమాల్లో చూసేవాళ్ళం. అంటే యాక్ట్ చేసిన వాళ్ళకే మేకప్ లైట్ ఉండేది. వీళ్ళంతా కొత్త మొహాలు. చూస్తే కొంతమంది రౌడీలాగా ఉన్నారు, కొంతమంది ఉన్నారు జీన్స్ అంటున్నాడు, ప్యాంట్ అంటున్నాడు. నాకేం అర్థమయ్యేది కాదు. కాస్ట్యూమ్స్ చూస్తేనే బట్టలు బాగానే ఉన్నాయిగా వచ్చాయని వేసుకున్న బట్టలతోనే ఏంద్రా ఇది అనుకున్నాను. మేకప్లు వేసి అవి చేసుకుని మొత్తానికి శివ సినిమా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఎక్కడ చేసామంటే అన్నపూర్ణ స్టూడియోలో ట్రయల్ లేదా మొత్తానికి ఎవరినో పెట్టి ముందు ట్రయల్ ఏది చేసుకున్నారు, చూసుకున్నారు, ఇంత అయింది.